ఇప్పుడు రిలేషన్షిప్స్లో కూడా మీరు అంటే 90% ఆఫ్ ద టైం మోస్ట్ లైక్లీ మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా మీరా తనా అని వచ్చినప్పుడు నేను బ్యాడ్ అని చెప్పి వచ్చేసి ఉంటారు కదా. అదే అంతే, అంటే ఎందుకంటే అది బెస్ట్, అది ఇంచుమించు దీనికి అది సరితూగుతుంది మీరు చెప్తున్న ఈ నేను అది డెఫినెట్గా మ్యానిపులేట్ చేస్తున్నాడు. నేను బ్యాడ్ అని చెప్పేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోతారు. కానీ మీరు బ్యాడ్ అని చెప్పినప్పుడు మీరు నమ్మి చెప్తున్నారు నిజంగా, లేక నిజంగానే మీలోని మీరు కెమెరా యాంగిల్ మారుస్తారు? అక్కడ ఏంటంటే బ్యాడ్ అనే దానికి డిఫైన్ చేయాలి ఫస్ట్, ఏ కాంటెక్స్లో బ్యాడ్ అని. అంటే ఇప్పుడు భర్త భార్యను బాగా చూసుకోవాలి, ఎప్పుడు ఇంటికి 6 వచ్చేయాలి, పూలు పళ్ళు కొనియాలి, లేకపోతే సినిమాకి తీసుకెళ్ళాలి, ఇలాంటి క్వాలిటీస్ అనేది భర్తకి ఉండాలి. దట్ ఈస్ ఎ సోషల్లీ యాక్సెప్టెడ్ అండ్ కైండ్ ఆఫ్ ఎన్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ది వేరియస్ పీపుల్. అది నేను చేయనప్పుడు ఆ కాంటెక్స్ట్ నేను బ్యాడే కదా, అంతే కదా. దెన్ ఐ షుడ్ హ్యావ్ మ్యారీడ్, లేకపోతే ఇలా చేయను అని ముందు చెప్పాలి. సో అవి నేను చేయలేదు కాబట్టి బై డెఫినేషన్ ఐమ్ బ్యాడ్. అండ్ అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎందుకు చెప్తారు? భయపడి చెప్తారా? అవతల వాళ్ళు హర్ట్ చేయాలని చెప్తారా? భయపడి చెప్పొచ్చు, ఏదన్నా ఒక లాభం కోసం చెప్పొచ్చు, ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో ఆ టైంకి బయటికి వెళ్ళిపోవాలి, ఆ టైంకి అవాయిడ్ చేసుకోవాలి అనే ఒక అవసరం అని ఫీల్ అయ్యి చెప్పడం. యూనో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఫర్ నో రీజన్ చెప్తారు అబద్ధం. వాళ్ళు ఎందుకు చెప్తారంటే అవును దే వాంట్ టు ఫీల్ ఎ సర్టన్ డ్రామా. నా కాలేజీలో నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. వాడు ఏం చేసేవాడంటే, ఇప్పుడు ఏదో యాక్సిడెంట్ అవుతుంది రోడ్డు మీద, వేరే వాళ్ళు టైంలో చూస్తారు. నేను రాత్రి కూర్చుని లబ్బిపేట యాక్సిడెంట్ అయిందంటే ఏమైంది అంటాడు, ఇలా అయిందంటాడు. తర్వాత నాకు ఎవడో చెప్తాడు, నేను అతను అక్కడే ఉన్నాం లబ్బిపేటలో, మా కళ్ళ ఎదురుగా జరిగిందని. నేను అప్పుడు ఈయన అడిగాను, నువ్వు చూసేవంట కదా, నన్ను ఎందుకు అడిగావంటే నువ్వు ఎలా చెప్తావో చూద్దాం అన్నాడు. ఇప్పుడు రకరకాల ఎంటర్టైన్మెంట్ జనాలకి. సో దేర్ వోంట్ బి ఎనీ వన్ పర్టిక్యులర్ థింగ్. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ట్రూత్ అండ్ లై హస్ గాట్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ వింగ్స్. రెక్కలతో వచ్చినట్టు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ 2021 మనం ఉన్నాం, 6 months నుంచి స్టిల్ టెలింగ్ ద లై దట్ దే వన్. ఏది ఎందుకు? ఇప్పుడు అక్కడ నిజం అబద్ధం ఏం చేసామో పొలిటికల్ ప్రాసెస్ ఉంది, ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ఉంది విచ్ ఇస్ వర్కింగ్ ఫర్ 200 years. దాంట్లో జో బైడెన్ ప్రెసిడెంట్ అయితే అది ఫ్రాడ్ చేశారు అంటాడు. దెర్ ఆర్ ఇనఫ్ పీపుల్ ఆర్ బిలీవింగ్, 30-40% బిలీవ్ చేస్తున్నారు ట్రంప్ లాయలిస్ట్. ఇంకా ఇప్పుడు నిజానికి అబద్ధానికి ఏంటి అసలు అంటే అప్పుడు ఏంటి, ఎవడు నమ్మేది ఆడు నమ్ముతాడు, అంతేగా. ఇప్పుడు మీరు మీడియాలో ఉంటాయి స్కామ్స్ వస్తాయి, ఎవరిని అరెస్ట్ చేశారు, ఒక మినిస్టర్ని, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో బిజినెస్ మ్యాన్ డబ్బులు తీసుకుని పారిపోయాడు, లేకపోతే అది అని చెప్తారు కదా. ఎప్పుడు చూడండి మీరు దాని క్లైమాక్స్ వినరు. మీరు స్కామ్ వింటారు, దాని అనాలిసిస్ వింటారు, ఆ కోర్టులో నడుస్తూ ఉంటుంది. కన్విక్ట్ అయిన నిజం తెలీదు, ఎందుకంటే అతనేమో పొలిటికల్గా నన్ను స్కేప్ గోట్ చేశారంటాడు. బెయిల్ మీద ఎక్విట్ అయినా కూడా నమ్మేవాళ్ళు ఏదో చేసేసి డబ్బులు ఇచ్చేసి వచ్చాడు అంటారు. సో నిజం అనేది ఎప్పటికీ తెలీదు, అంతే. మనకు కూడా డ్రామా ఉన్నంత వరకు ఇంట్రెస్ట్ ఉంటుంది, అంతే. ఆ డ్రామా పోయిన తర్వాత నిజం. నా దృష్టిలో ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ సుశాంత్ సింగ్ ఉంది, అంత పెద్ద ఇది ఇప్పటి వరకు 1.5 years అయిపోయింది, ఇప్పటి వరకు అది మర్డర్గా తెలియదు. మీడియా కూడా ఇంట్రెస్ట్ పోయింది, సిబిఐ కూడా దాని గురించి ఏం మాట్లాడలేదు. కానీ ఎవరికి తెలిసి ఉండాలి కదా వర్మ గారు, ఎవరికి తెలిసి ఉంటుంది? ఓన్లీ సుశాంత్ సింగ్ తెలియాలి. సూసైడ్ చేసుకుని తను అనుకోండి, ఒకవేళ ఎవరన్నా మర్డర్ చేస్తుంటే వాడికి తెలుస్తుంది, కానీ మనకి మర్డరే కాదు తెలియదు కదా. అది నేను చెప్పేది. ఇప్పుడు అర్నబ్ గోస్వామి అరిచి చెప్పాడు, మర్డర్ అని చెప్పాడు. అర్నబ్ గోస్వామి కూడా మర్చిపోయాడు ఇప్పుడు అది. సో సేమ్ థింగ్, రియా చక్రవర్తి అది చేసింది అని. సో అప్పుడు ఏంటి, మీడియా ఏం చేస్తుందంటే చాలా సినిమాలు చేస్తూ ఉంటుంది, కానీ ఫస్ట్ హాఫే, సెకండ్ హాఫ్ ఉండదు. ఎందుకంటే సెకండ్ హాఫ్ ఉంటే మీ సొల్యూషన్ చెప్పాలి, నిజమాబద్ధం అనేది నిర్ధారించాలి. అది అవ్వదు కాబట్టి ఇంటర్వ్యూల దగ్గర అయిపోతుంది సినిమా. అండ్ ఎప్పుడు డ్రామా ఫస్ట్ హాఫ్లోనే ఉంటుంది. ఆఫ్ కోర్స్, ఎందుకంటే మీరు కాన్ఫ్లిక్ట్ పెట్టినప్పుడే డ్రామా ఉంటుంది, రెజల్యూషన్ చేసినప్పుడే ప్రాబ్లం అవుతుంది. అది కాబట్టి ఫస్ట్ హాఫ్తో అన్నీ వదిలేస్తున్నారు, దేశం అంతా వదిలేస్తుంది. నిజాలు అన్నవి అబద్ధాలు అన్నవి ఈజ్ ఇట్ అ కల్చరల్ థింగ్? అంటే ఒక ల్యాండ్కి నిజం అబద్ధం
అనే ఒక కల్చరల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్స్ ఎక్కువ ఒక డొనాల్డ్ ట్రంప్ పక్కన పెడితే అమెరికన్స్ దే హ్యావ్ ద కరేజ్ టు టెల్ ద ట్రూత్ అంటారు. హే ఐ కాంట్ డూ దిస్, ఐఎమ్ సారీ అని. ఫర్ ఎగ్జాంపుల్ బేబీ ఐ కెనాట్ లివ్ విత్ యూ ఎనీమోర్ అని చెప్పి. I don't know if the word culture is correct, but you have a very valid and very good question. ఎందుకంటే నాకు ఎందుకు అనిపించింది అంటే ఈ సేమ్ మాజిద్ మేనను నాకు ఒక ఈ హ్యాడ్ సమ్ కేస్ ఇన్ లండన్. ఇట్ ఈస్ సంథింగ్ టు డూ విత్ అన్ అఫైర్ వేర్ తన వైఫ్ కేసు పెట్టింది, వాజ్ హ్యావింగ్ అన్ అఫైర్ విత్ సమ్వన్ హూ వర్క్స్ ఇన్ ద ఆఫీస్. ఈ వైఫ్ ఏదైతే క్లెయిమ్ చేస్తుందో ఇతని గురించి అలిమోనీకి దానికి, దాంట్లో ఈ అమ్మాయి ఒక్క పర్టిక్యులర్ సబ్మిషను కేసులో కానీ తను కోఆపరేట్ చేస్తే ఒక అబద్ధం చెప్పి ఆ కేసు వీక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ ఈ అమ్మాయి షీ రిఫ్యూజ్ టు లై ఆన్ ఓత్. ఏది మారల్ ఆస్పెక్ట్లో ఏది అమ్మాయికి ఏంటంటే ఇష్టం, తన ఇష్టం, వాళ్ళ ఇద్దరు పెళ్ళి అంతా ఉంది. బట్ అది ఇండియాలో ఇంపాసిబుల్ అని చెప్పాడు. ఇది మజీద్ మేనన్ ఎక్స్పీరియన్స్తో చెప్పేది. సో సిమిలర్లీ ఇప్పుడు కమిషన్ వేసారు అమెరికాలో. మోస్ట్ ఏమంటారు, అమెరికా కాదు, వరల్డ్లో మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ అమెరికన్ ప్రెసిడెంట్. మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అమెరికా, మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ అమెరికన్ ప్రెసిడెంట్. అమెరికన్ ప్రెసిడెంట్ మోనికా లెవిన్స్కీ నా మీద చిన్న అఫైర్ ఏదో చేసేయడం అని మొత్తం రోడ్డు మీద లాగేశారు. అది ఇప్పుడు ఏ కంట్రీలో జరుగుతుంది? ఇంపాసిబుల్ అది ఎక్కడ జరగడం. అప్పుడేంటి ఆ కాంటెక్స్ట్లో ట్రూత్ బయటికి లాగటానికి ఒక కమిషన్, కెనెత్ స్టార్ రిపోర్ట్ కమిషన్ వేస్తే అతను పనిచేసేవాడు అంటే ఎవరో ఒక మన ఒక వాచ్మ్యాన్, ఒక సీక్రెట్ సర్వీస్ సెక్యూరిటీ అతను, లేకపోతే ఒక సర్వెంట్స్, ఇలాంటి వాళ్ళని ఇంట్రాగేట్ చేశాడు. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏమడుగుతున్నాడు, మోనికా లెవిన్స్కీ క్లింటన్ రూమ్లోకి ఎన్నింటికి వెళ్ళింది, ఎంత టైం తర్వాత బయటకు వచ్చింది. ఆల్ దీస్ క్వశ్చన్స్ వర్ కొలేటెడ్ టు ద యాక్చువల్ స్టాఫ్ వర్కింగ్ అండర్ క్లింటన్. అవన్నీ మ్యాచ్ అయినాయి ఎవరెవరైతే ఆ టైంలో పరిసరాల్లో అక్కడ ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర అందరినీ మసిబాజికాలకి డబ్బులు ఇచ్చి అంత రాంగ్ ఎవిడెన్స్ ఇవ్వటం మన దగ్గర చేస్తాం, చాలా ఈజీ చేయటం. అవును. అక్కడ అంత పెద్ద పవర్ఫుల్ పర్సన్ దగ్గర ఉన్నోళ్ళు కూడా దే ఆర్ బౌండ్ బై బోత్ లా అండ్ మొరాలిటీ. లా అనేది అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అబద్ధం చెప్పకూడదని పరిశుద్ధి. బట్ వై ఆర్ దే మోర్ బౌండ్ బై మొరాలిటీ? మనమే కదా సత్యమేవ జయతే అంటుంటాం. అది మనం అంటాం, సత్యం సుందరం కూడా చెప్తాం, మనం అంటాం, మనం పాటించాం. అంటానికి పాటించడానికి డిఫరెన్స్. వాళ్ళు అందరూ పాటిస్తారు. సో ఇప్పుడు అక్కడేంటి, ఎప్పుడైతే వీళ్ళందరూ చెప్పారో, ఇప్పుడు మీరు చూడండి, ప్రెసిడెంట్ కూడా కొంచెం చెప్పబోయా తను 5 నిమిషాలు బయటికి వెళ్ళిపోయింది ఎలా చెప్తాడు? డిగ్నిటీ అనే పర్సన్ ఎవరు చెప్పలేదు. అది చెప్పరు. అతను లాంగ్వేజ్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పు అని, అరే బాబు జర దేక్లోనా అని చెప్పి మనం చెప్పడానికి, హే విల్ యూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ జస్ట్ సే దట్. అది డొనాల్డ్ ట్రంప్ చేసాడు. అది లాంగ్వేజ్ ఇష్యూ అంటారా? అమెరికాలో, అమెరికన్ హిస్టరీలో ఓన్లీ గై హూ డిడ్ ఇట్ ఇస్ డొనాల్డ్ ట్రంప్. కానీ డొనాల్డ్ ట్రంప్ అబద్ధం చెప్తే నేను అబద్ధం చెప్తున్నాను అని అన్నట్టు కూడా చెప్పడు. అది నిజమని నమ్మి చెప్తాడు. అది చెప్తున్నా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. దట్ ఈస్ వాట్ గోబెల్స్ థింగ్. అతను నమ్ముతాడా లేదో మనకు తెలియదు, కానీ గట్టిగా చెప్తే అవతలోడు నమ్ముతాడని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేమ్స్ కామీ హూజ్ FBI చీఫ్ వాజ్ ఇన్వెస్టిగేటింగ్. ట్రంప్కి తెలిసిన కొంచెం చూసుకోవాలి, మరి అంత పరిస్థితి అవుతుందని చెప్పాడు. అంటే అది కొంచెం చూసుకోవాలంటే చెయ్యొద్దు అని చెప్పడం, అది బేసిక్గా చెప్పారా? చెప్పాడు. దట్స్ వాట్ FBI కోమీ చెప్పాడు. ప్రెసిడెంట్ ఈజ్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ మీ టు గో ఈజీ ఆన్ సంబడి, మైకల్ ఫ్లిన్. సో పాయింట్ ఏంటి, మీకు పవర్ ఉండొచ్చు, కానీ ఆ పవర్కి యాక్చువల్గా స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, స్పెసిఫిక్ ఫంక్షన్స్ ఉంటాయి. రాజుల కాళ్ళగా ఏడని ఆయన తలదీసి ఆయన జైల్లో పెట్టి, అలాంటిది డెమోక్రసీలో ఒక సిస్టంలో ఎప్పుడు అవుతుంది. ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ కంట్రీలో వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకి ఉంటుంది, ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా. యూనో ఆ ప్రాసెస్ అనేది మనకు నచ్చకపోవచ్చు, కానీ ప్రాసెస్ ఉంటుంది గ్యారంటీగా. మనం ఎగ్రీ అవ్వకపోవచ్చు ప్రాసెస్తో. సో ఇప్పుడు అక్కడ ఏమవుతుంది, నాకు నిజం తెలియాలి,